కొంచెం వెనకాలండి, ఇంకా వెనకాలండి, అలాగా పడిపోతాం వెనకాల. Children's Day is celebrated on the 14th of November. It is celebrated for marking the birth anniversary of Pandit Jawaharlal Nehru. He was India's first Prime Minister and was popular as Chacha Nehru among the general public as Chacha Nehru. General public as Pandit Jawaharlal Nehru's death, the government of announced 14th November as Children's Day. His government affectionately called him Chacha. Children are studying 5th class in GVMC Primary School. Today is Children's Day. Children's Day is celebrated on the 14th of November. It is celebrated for marking the birth anniversary of Pandit Jawaharlal Nehru. He was India's first Prime Minister and he was popular Chacha Nehru among the general public in 1964. After Pandit Jawaharlal Nehru death of Government of India announced 14th November as Children's Day. His love and affection for children were true. Children also love him and affectionately called him Chacha. 89లో నెహ్రూ గారు పుట్టారు. ఆయన చాచా నెహ్రూగా ప్రసిద్ధి కాంచారు. ఆయనకి చిల్డ్రన్ అంటే చాలా ఇష్టం. ఆ ఉద్దేశం ప్రకారం మనం ఈ చిల్డ్రన్స్ డే చేసుకుంటామండి. ఆయన మోతీలాల్ నెహ్రూ గారు వాళ్ళ తండ్రి గారు, తర్వాత పుత్రిబాయి. దీని విషయంలో రెండు విషయాలు మన చీఫ్ గెస్ట్ గారిని మాట్లాడమని కోరుతున్నానండి. పెద్దలందరికీ నమస్కారం చేస్తూ, అలాగే ఈ స్కూల్లో రోజు ప్రతినిత్యం మీతో పాటు ఉన్న మన మేడం గారికి, హెడ్ మిస్ట్రెస్ మేడం గారికి, అలాగే మీ అందరి టీచర్స్కి ముందుగా నమస్కారాలు తెలుపుకుంటూ, పిల్లలందరికీ ఏ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. మీరందరూ ముందుగా మీ అందరికీ అభినందనలు. ఎందుకంటే చెప్పనా, ఎందుకు చిల్డ్రన్స్ డే అభినందనలు. సరే, మీరు రాగానే చక్కగా అందరినీ విష్ చేశారు. అది మంచి లక్షణం, పిల్లలకు ఉండాల్సింది. అవి ఎవరు నేర్పించారు మీకు? టీచర్సేనా? సో టీచర్స్ ఏం చెప్తే అది చేయాలి. కరెక్ట్. అలాగే మీరందరూ చాలా శుభ్రంగా వచ్చారు, నీట్గా ఉన్నారు మనుషులు. దానికి కూడా నా అభినందనలు. చక్కగా నీట్గా ఉండాలి ఎప్పుడు. ఓకేనా? టీచర్స్ చెప్పారా అది కూడా? ముఖ్యంగా చిల్డ్రన్స్ డే అంటే మా సార్ చెప్పారు, మన జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డేని ఆయనకి పిల్లల మీద ఉన్న ప్రేమకు గుర్తుగా ఆయన మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే ఆయన ఒక మాట చెప్పారు, ఏమనంటే, ఇప్పుడు ఇందాక మీ అందరికీ ఏమన్నా కాంపిటీషన్లు పెట్టారా? అందులో కొంతమంది గెలుస్తారు కదా, మరి అందరూ గెలవరు కదా. బాగా రాసిన వాళ్ళు, బాగా చేసిన వాళ్ళు గెలుస్తారు, అంతేనా? కానీ అందరూ పార్టిసిపేట్ చేశారు కదా. మరి గెలవని వాళ్ళు ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారా? అవ్వలేదు కదా. అది మంచి లక్షణం. జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పేది ఏంటంటే,
పిల్లలు చక్కగా చదువులో కానీ ఆటల్లో కానీ ఇంకా వేరే ఏ వ్యాపకంలో అయినా సరే చక్కగా పార్టిసిపేట్ చేయాలి, మంచిగా పెర్ఫామ్ చేయాలి, గెలవాలి. ఒకవేళ అందరం గెలవరు కాబట్టి అప్పటికి ఆ కాంపిటీషన్లో ఒకవేళ గెలవలేకపోయిన వాళ్ళు ఇంకా డిసప్పాయింట్ అవ్వకూడదు. అయ్యో నేను గెలవలేదే, తనకు వచ్చింది ఎందుకు, నాకు రాలేదు, నేను ఇంక చెయ్యను అలా అనుకుంటామా? అనుకోవాలా? మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి చక్కగా అవతల వాళ్ళు ఎందుకు గెలిచారు, వాళ్ళు ఏం చేస్తున్నారో మనం కూడా గమనించి మనం కూడా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అంత చక్కగా తయారయ్యి మళ్ళీ మనం కూడా గెలవడానికి ప్రయత్నించాలి, కానీ మానేయకూడదు అని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. కరెక్టేనా? ఓకే, మీరందరూ చక్కగా చదువుకుని సెల్ ఫోన్ ఎంతమంది చూస్తున్నారు? ఇంట్లో సెల్ ఫోన్ ఎంతమంది దగ్గర చూస్తున్నారు? ఎస్ ఆర్ నో? చూస్తున్నారా చూడలేదా? ఓ చాలా చక్కగా కట్టగట్టినట్టు అబద్ధం చెప్పారమ్మా. ఓకే, మంచిది. చూడకపోతే నిజంగా మంచిది. చూడండి, కానీ కొంచెం సేపు ఏమన్నా అవసరమైంది చూసుకోవడానికి, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చూడొచ్చు. ఎప్పుడైనా కాసేపు చూడొచ్చు, అంతేగాని మీ నాన్న అమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ ఫోన్ లాగేసుకుని మీరు పట్టేసుకుని మీతోనే అది వాళ్ళ ఫోన్ వచ్చిన అంతేనా? అలా చేయొద్దు. తల్లిదండ్రులు గౌరవించండి. వాళ్ళు చాలా కష్టపడితేనే మీరు వాళ్ళ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు గౌరవం ఇవ్వాలి. అలాగే రోజు స్కూల్కి వచ్చినప్పుడు టీచర్స్ ఏం చెప్తే అని తప్పకుండా పాటించండి. టీచర్ గారికి వెనకాల పేర్లు పెడుతున్నారు. ప్రెసిడెంట్ గారికి, మిగతా కార్యవర్గాన్ని అందరికీ కూడా పేరు స్వాగతం. అలాగే పిల్లలందరూ కూడా నేను ఈ కార్యక్రమానికి చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చినందుకు మీ అందరికీ కూడా బాలల దినోత్సవం శుభాకాంక్షలు. సెప్టెంబర్ నెలలో ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక్కడే పెట్టుకున్నావా? ఏం పెట్టుకున్నాం? వెరీ గుడ్. సో టీచర్స్ డే అప్పుడు సెలబ్రేట్ చేసుకొని మన అధ్యక్షురాలని, మన ఉపాధ్యాయుల్ని అందరూ కూడా సన్మానం చేసుకుంటాం. మరి అక్టోబర్ 2వ తారీఖుని మళ్ళీ ఇంకో కార్యక్రమం పెట్టాం. చాలా స్మార్ట్ ఉన్నారు మీరు అందరూ కూడా. అంటే సో గాంధీ గారి జయంతి ఎందుకు చేసుకున్నాం? మన స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు అతను, మహాత్ముడు. అదే అక్టోబర్ నెల అయిపోయింది, సెప్టెంబర్ నెల అయిపోయింది, ఇప్పుడు నవంబర్ నెలలో. అప్పుడు ఈ నెలలో కూడా మనం కార్యక్రమం మళ్ళీ పెట్టుకోవాలి కాబట్టి చాచా నెహ్రూ అని మన నెహ్రూ అమాత్యుడు, అంటే మన భారతదేశ ప్రధాని, భారతరత్న, అలాంటి వారిని మనం సన్మానించుకోవాలి. అక్కడికి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలన్నా రోజు ఫ్లవర్స్ అన్నా చాలా ఇష్టం. కాబట్టి నవంబర్ 14వ తారీఖు ఎవరు పుట్టినరోజు? వెరీ గుడ్. అంటే పిల్లలందరూ కూడా రేపు కాబోయే పౌరులు, కాబోయే ఇంజనీర్లు, కాబోయే కలెక్టర్లు. అది కాబట్టి అతను పిల్లలను బాగా పైకి తీసుకోవాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆటల్లో కూడా బాగా శక్తి పొందాలి. అందుకే పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేస్తారు. గేమ్స్ కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. సో మానసిక వికాసానికి బాగా గేమ్స్ బాగా పనిచేస్తాయి. కాబట్టి చదువుతో పాటు గేమ్స్ కూడా ఆడాలి అన్న ఒక మంచి మెసేజ్ తోటి అతను ఈ కార్యక్రమాన్ని ఇలా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఎన్నో పుట్టినరోజుగా నెహ్రూ గారికి ఎవరైనా చెప్పగలరా? 165 135 కంప్లీట్ అయిన రోజు ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన కరాత ప్రైమరీ స్కూల్లో మనం ఈ కార్యక్రమాన్ని మనం కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి మీ అందరికీ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ మన ఎల్ఐఎన్స్ క్లబ్ తరఫున, మన జిల్లా 105 గవర్నర్ గారి తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు. ఓకే, సో మిగతా కార్యక్రమం ఉంది. ప్రతిరోజు కూడా ఎలాగే మనం ఇప్పుడు కూడా ఈ క్లబ్ని మన మరిపాలు ఓడాలి క్లబ్ ఈ స్కూల్ దత్తత చేసుకుంది. దత్తత చేసుకోవడం వల్ల మనం స్కూల్ పిల్లలకి బ్యాగ్స్ ఇచ్చాం. బ్యాగ్స్ ఉన్నాయా? ఉన్నాయి కదా, వెరీ మరి. తర్వాత మీ అందరికీ కూడా స్టీల్ ప్లేట్లు కూడా, గ్లాసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు. కానీ గవర్నర్ గారు, అప్పటి గవర్నర్ గారు మాణిక్యం గారు 5,000 రూపాయలు మీ అందరికీ ఇచ్చారు. సో ఒకసారి శ్రీధర్ గారు వచ్చారు, మేము ఇచ్చాం. ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమం మనం ఈ విధంగా మన పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయడం కోసం కానీ మనం చేస్తున్నాం. కాబట్టి
సో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఈ స్కూల్ మనం అడాప్ట్ చేసుకున్నాం. ఇది పర్మనెంట్ ప్రాజెక్ట్ మాకు. అంటే గవర్నర్ గారికి తెలియాలి కదా మన ప్రాజెక్ట్ ఏంటో, అందుకోసం మీ అందరి సమూహంలో వారికి చెప్తున్నాను. కాబట్టి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీరు చేయండి, మేము తప్పనిసరిగా ఎంకరేజ్ చేస్తాం ఎలియన్స్ క్లబ్. నేను ఒకటి మాత్రం ఎప్పుడూ చెప్తున్నాను మరి ప్రెసిడెంట్ గారికి, అది జరగట్లేదు. మా అడాప్ట్ చేసిన స్కూల్ పేరు ఎక్కడ కనిపించట్లేదు, క్లబ్ పేరు ఎక్కడ కనిపించట్లేదు. చేయించిన ఇంట్లో పెట్టడం కాదు, ఇక్కడ పెట్టాలి. థ్యాంక్ యూ. మీ అందరు చూస్తుంటే మాకు చిన్నటి రోజులు గుర్తొస్తున్నాయి. మీలాగా మాకు అప్పుడు ఇలాగ సౌకర్యాలు లేవు. చెట్ల కింద పొట్ల కింద ఇసుకలో వాటిలో కూర్చొని మేము చదువుకున్నాం. మీరు ఎంతో అదృష్టవంతులు. ఈరోజు చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది మిమ్మల్ని అందరూ చూస్తుంటే. ఇలాగే మీరు మా చదువుకోండి, మా సహాయం కూడా మీకు ఉంటుంది. మీ అందరూ ఇలాగే నవ్వుతూ హాయిగా హాయి చెప్తూ హాయిగా ఉండండి. చాచారేళ్ళకి మనం 130 జరుగుతున్నాం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. మీ అందరూ కలిసిమెలిసి సంతమంలో ఉండండి, ఆటపాటలు ఆడుకోండి, చదవండి, ఆడండి, పాడండి. కానీ సెల్ఫోన్ వచ్చి వాళ్ళకండి. ఓకేనా? మొబైల్లో విషయం ఉందట మన కళ్ళు కనిపిస్తూ పనిపోతాయి. ఓకేనా? సరే, మిగతా కార్యక్రమాన్ని సాధ్యం. థ్యాంక్ యూ చెప్పాలి సార్. థ్యాంక్ యూ తీసుకునేటప్పుడు కంపల్సరీగా విషయాలు. ఓకే సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ అందుతాయి. ఎవరు గాబరపడద్దు, ఎవరు లేవద్దు. ఒక అది తీసుకునేటప్పుడే నిల్చోవాలి అంతే. మీకు అవకాశం ఉంటే నిల్చోట్లేదు అంటే లేదు. అందరికీ వస్తాయి, ఏం కాకుండా. ఎవరికి అందకపోయినా చెప్పండి. ఈ లైన్కి ఇలా చూడు, ఈ లైన్ ఈ లైన్ ఈ లైన్ ఈ లైన్ ఇక్కడ ఇలా చూడు. లైన్ ఎవరికి అందులో చెప్పండి కదా. సరే, ఇప్పుడు ఈ పూజిత డిప్యూటీ గవర్నర్ గారు చేతుల మీదుగా పాప కనిపిస్తారు. బొమ్మ చాలా చక్కగా అలాగా నేను ఎవరి పేరు చెప్పట్లేదు, వరుసగా ఒక్కొక్కరు ఇవ్వండి. ఒక్కొక్క తప్పట్లే మగపిల్లలు ఏం చేసినంటే ఆడవాళ్ళు ఫస్ట్ జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన మన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, మన ప్రిన్సిపల్ గారికి, అలాగే
అలాగే ఈ పిల్లలకి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి వచ్చిన మన ఇంటర్నేషనల్ ట్రైనర్ గారికి, అలాగే డిప్యూటీ గవర్నర్ గారికి, క్లబ్ డిప్యూటీ జిల్లా డిప్యూటీ గవర్నర్ గారికి, అలాగే క్లబ్ అధ్యక్షులు, అలాగే క్యాబినెట్ సెక్రటరీ మురళి గారికి, అలాగే జడ్సీ పట్నాయక్ గారికి, అలాగే డీసీలు తర్వాత మెంబర్స్ అందరూ ఉన్నారు. అలాగే హల్దీబాగ్ క్లబ్ నుంచి కూడా మనకు సభ్యులు వచ్చారు, వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే ప్రెసిడెంట్ గారు అందరూ వచ్చారు. మరి వారికి కూడా అందరికీ పేరు పేరు మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి. చదువు ఉన్నవాడే అన్నిటినీ చక్కగా గ్రహించగలుగుతాడు. చదువు సారం తెలుసుకొని చదవడమే నిజమైన చదువు. నాన్నగారు ఇప్పుడు మీరు మా క్లబ్కి అతిథి కాబట్టి మరి మేము మన డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు మీకు చెప్పండి, మేము వింటాం.